నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే నిజంగా హార్డ్ వర్క్ చేస్తే రిచ్ అయితారా? నిజంగా హార్డ్ వర్క్ చేస్తే రిచ్ అయితారా? దానికి ఆ డౌట్‌కి నేను ఆన్సర్ వెతుకుతుంటే ఐ మీన్ విలేజ్. నేను ఆన్సర్ వెతుకుంటుంటే నాకనిపించింది. ఎవ్రీ సింగిల్ డే మా విలేజ్‌లో ఎవ్రీ సింగిల్ డే పీపుల్ గోనా డూ మచ్ హార్డ్ వర్క్. మచ్ హార్డ్ వర్క్. అసలు ఎవ్వరు సిటీలలో గూడా చేయలేనంత హార్డ్ వర్క్ చేస్తారు. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఐ యామ్ సీయింగ్ దెమ్. దే ఆర్ యాస్ లైక్ సీన్ ఇన్ మై చైల్డ్‌హుడ్. దే ఆర్ నౌ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు. దే డూ ఎవ్రీ సింగిల్ డే హార్డ్ వర్క్. అసలు నిజానికి హార్డ్ వర్క్ చేస్తే గొప్పోడైతే రిచ్ అయితాడంటే వీళ్ళందరూ ఎందుకు రిచ్ కాలేదు? ఐ థింక్ హార్డ్ వర్క్ చేయడం కంటే చేపిచ్చేటోడే బాగుపడుతుండు. అంటే నథింగ్ బట్ ఎగ్జాంపుల్ నీకొక నువ్వు ఒక కంపెనీలో ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీవి నువ్వు ఎవ్రీ సింగిల్ డే 12 అవర్స్ వర్క్ చేస్తున్నావు. నీ మేనేజర్ నిన్ను సూపర్వైజ్ చేస్తుంది. నీ మేనేజర్‌ని ఓనర్ సూపర్వైజ్ చేస్తుంది. ఓనర్‌ని ప్రాజెక్ట్ ఇచ్చినోడు సూపర్వైజ్ చేస్తుంది. ఎట్ ఎండ్ ఆఫ్ దిస్ సర్కిల్ హూ ఆర్ ద బెస్ట్ బెనిఫిషియరీ? ప్రాజెక్ట్ ఇచ్చినోడు. ఎందుకంటే హీ ప్రొవైడ్స్ విచ్ ప్రాజెక్ట్ యూ డన్ టు పబ్లిక్ టు క్రియేట్ మోర్ వాల్యూ విచ్ గివెన్ టు యూ. అంటే మీరు కష్టపడుతుర్రు. వాడిని మిలియనేర్ నుంచి బిలియనేర్ చేయడానికి. దెన్ వేర్ హార్డ్ వర్క్స్ పే ఆఫ్? అసలు నాకు అర్థం కాలేదు. ఎక్కడ హార్డ్ వర్క్ పే ఆఫ్ ఇస్తది? ఒక్క కామెంట్ చేసి చెప్పండి నాకు. చాలా డౌట్ ఉందండి. థాంక్ యూ.